రోజున సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వాడి హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయనే దాని మీద సిట్టు ఈ రోజున తీర్పిచ్చింది. ఆ సిట్లో పాలకవర్గం, ఆనాడు ఉన్నటువంటి వైసీపీకి పాలకవర్గం, వైవి సుబ్బారెడ్డి గారు మరి కల్తీ నెయ్యి వాడటమే కాకుండా అందులో రసాయనాలు వేరు మరి పామాయిల్ ఇట్లాంటివి వాడి మరి హిందువుల మరి మనోభావాలు దెబ్బతీశారనేది తెలుస్తూ ఉంది. దీనికి వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతూ తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. ఇప్పటికైనా సరే వాళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారి క్షమాపణ చెప్పాలా. అంతేకాకుండా పరకామణి కేసులో కూడా చాలా చిన్న దొంగతనం జరిగింది. అది పెద్ద లెక్కలో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా చాలా మరి దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన దొంగతనాలు కానివ్వండి, అరాచకాన్ని కూడా ప్రోత్సహించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున దీన్ని కూడా రాజకీయం చేసి హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్నారని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం.